ఓకే. రైట్. ఎవరు రాలేదు. ఓకే. హాయ్ వన్స్ అగైన్. వినిపిస్తుంది అనుకుంటాను. ఓకే. లో అడ్వర్టైజ్మెంట్లు వచ్చినట్టుగా, కమర్షియల్ బ్రేక్ వచ్చినట్టుగా మనకి టెక్నికల్ బ్రేక్స్ వస్తున్నాయి. ఎనీవే, ఓపిక్గా మళ్ళీ మళ్ళీ కనెక్ట్ అవుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. సో విశ్వాసాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ, మతాలన్నీ మహిళల్ని కించపరిచేవే. మతాలన్నీ ఆ, పోయిన సెషన్లో పెన్మస సుబ్బరాజు గారు దాదాపుగా మతాల దుమ్ము దులిపేశారు, కాబట్టి నేను లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంత కష్టపడి పూజలు చేసినా స్వర్గానికి పోవడానికి కూడా ఉండదు. కాబట్టి ఇన్ని ఆంక్షలు ఉన్నాయి, ఇన్ని నిషేధాలు ఉన్నాయి, అయినా కూడా భక్తి ఎక్కువగా ఉంటుంది. మహిళల్లోనే భక్తి ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? దీనికి కారణం ఏంటి? స్పష్టంగా దీనికి సామాజిక కారణాలు ఉన్నాయి. కాబట్టి మనము విశ్వాసాల గురించి మాట్లాడేటప్పుడు, మతం గురించి మాట్లాడేటప్పుడు మత విశ్వాసాలని తప్పనిసరిగా మనం విమర్శించాల్సిందే, హేతుబద్ధంగా మనం అన్నిటినీ ప్రశ్నించాల్సిందే. అదే సమయంలో దీనికి కారణాలు ఏమి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మామూలుగా మనకి సామాజిక కార్యకర్తలకి చాలా మాట్లాడుకునేటప్పుడు చాలా ఫ్యాన్సీగా చెప్తూ ఉంటారు, చాలా ఫ్యాషన్గా చెప్తూ ఉంటారు. మా ఇంట్లో ఆడవాళ్ళు పడనివ్వరండి, భార్య పూజలు చేస్తుంది లేదా అమ్మ పూజలు చేస్తుంది, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అనేసి. మహిళల్లో భక్తి భావం ఉండటాన్ని సమాజం చాలా ఎంజాయ్ చేస్తుంది. మనం మనము జనరల్గా విశ్వాసులే, నాస్తికులే కానవసరం లేదు. విశ్వాసులు అయినప్పటికీ, మత విశ్వాసాలు అయినప్పటికీ, ఎక్కువగా మాకు విశ్వాసాలు ఉన్నాయి అని చెప్పుకోని వాళ్ళు, రెగ్యులర్గా గుడ్లకో చర్చిలకో పోని వాళ్ళు కూడా ఇంట్లో ఆడవాళ్ళు పూజలు చేయాలని కోరుకుంటారు. భావం ఉండటం సమాజానికి అవసరం. అట్లాగే కొన్ని మూఢనమ్మకాల్లో పీడిత ప్రజలు ఉండటం, కొన్ని నమ్మకాల్లో ప్రజలు ఉండటం అనేది రాజ్యానికి అవసరం, వ్యవస్థకు అవసరం. ఈ సిస్టమ్ పనిచేయడానికి విశ్వాసాలు కూడా దోహదం చేస్తాయి. అట్లాగే ఈ సిస్టమ్ వల్ల కూడా, ఈ వ్యవస్థ వల్ల కూడా ఈ విశ్వాసాలు పెరుగుతూ పోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వస్తూ ఉంటాయి. మనం ఇందాక మాట్లాడుకున్నాం, కరోనాని కనీసం కంట్రోల్ చేయలేని, లేదా సంక్షోభం భారతదేశం అంతా ఒక సంక్షోభంలో చిక్కుకొని పోయింది. మనం వలస కూలీల రూపంలో చూస్తున్నది అందులో ఒక అంశం మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. సరే, ఉత్పత్తి ఆగిపోవడం ఒకటే కాదు, హెల్త్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది కదా. ఎక్కడ వైద్యం లేదు కదా, మొత్తంగా ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని మూసేశారు కదా, వైద్యం అందక చనిపోతున్నారు. అట్లాంటి కేసెస్ కూడా మనం మనం చూస్తున్నాం. నేనైతే నా చుట్టుపక్కల నాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్న దాన్ని బట్టే నాకు అర్థమైన విషయం ఏంటి అని అంటే, ఈ సంక్షోభం, ఈ మొత్తం సంక్షోభంలో కరోనా వల్ల వచ్చిన సంక్షోభం కాదు ఇది. ఉన్నది దాన్ని అది కాస్త పైకి నిలబెట్టి చూపించింది. ఇప్పుడున్న కరోనా సందర్భం ఉన్న సంక్షోభాన్ని చూపించింది. ఎలా
మనం మనం సరదాగా అనుకోవచ్చు కరోనా వచ్చింది, గుళ్ళన్నీ మూతబడినాయి, చర్చిలన్నీ మూతబడినాయి, మొత్తం మసీదులన్నీ మూతబడినాయి. ఇప్పుడేంటి, ఇప్పుడు డాక్టర్లే కాపాడాల్సి వస్తుంది, దేవుళ్ళు కాపాడటం లేదు, కాబట్టి వీళ్ళు ఏమీ చేయరు. దేవుళ్ళు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ ఏవేవి చెయ్యవనే విషయం మనకి ఇప్పుడు తెలుస్తూ ఉంది. కాబట్టి కరోనా సందర్భం దాన్ని ప్రూవ్ చేసింది అని మనం మాట్లాడుకుంటున్నాం. దీనికి ఇంకొక పార్శ్వం కూడా ఉంది. చర్చిలు, గుళ్ళు, మసీదులు మూతబడినంత మాత్రాన ప్రజల్లో విశ్వాసాలు పోవు. విశ్వాసాలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎక్స్టెండ్ అవుతాయి అనంటే, నరేంద్ర మోడీ చెప్పిన వెంటనే ప్రజలందరూ చప్పట్లు కొట్టడం, గంటలు మోగించడం చేశారు. చప్పట్లు కొట్టడం, గంటలు మోగించడానికి భక్తికి సంబంధం ఏంది? ఆయన చెప్పింది వేరే ఉద్దేశంతో కదా అనంటే, ఆయన ఏ ఉద్దేశంతో చెప్పినా కూడా ప్రజలు ఆ పని భక్తిభావంతోనే చేసినారు. అందరూ ఇళ్లలో దీపాలు వెలిగించుకుంటారు చాలామంది. క్యాండిల్స్ వెలిగించడం కానీ, దీపాలు వెలిగించడం కానీ చాలా మతాలలో, చాలా విశ్వాసాలలో ఉంది. అందరూ సహజంగా ఇంట్లో అందరూ సహజంగా దీపాలు పెట్టుకోవడం, దేవుణ్ణి పూజించడం లేదా ప్రార్థించడం అనేది విశ్వాసం అనేది సమాజంలో ఉంది. ఈ ఉన్న విశ్వాసాన్ని మొత్తంగా ఒకదానికి మొగ్గు చేయడానికి ఎట్లా వాడుకున్నారు అనే ఉదాహరణ మనం చూసినాం. మీరు ఈరోజు ఫలానా దానికి మన యూనిటీ కోసమో ఇంకొక దానికోసమో సింబాలిక్గా టార్చ్ లైట్లు వేయండి, సెల్ లైట్స్ వేయండి, ఇట్లా మొత్తంగా లైట్స్ వెలిగించండి లేదా దీపాలు పెట్టండి అని. ఈ సెంటిమెంట్, ప్రజల్లో ఉండే ఈ సెంటిమెంట్ ఏదైతే ఉందో, ఈ సెంటిమెంట్ ఒక రూపంలో ఉంటే, ఒకదాని కోసం ఉంటే, ఈ సెంటిమెంట్ తాను అనుకున్న లక్ష్యం వైపు ప్రజల్ని డ్రైవ్ చేయడానికి రూలింగ్ క్లాస్ వాడుకుంటుంది. కాబట్టి అందుకనే మర్చిపోతారో ఏమో, నేను పని చేయడం లేదో ఏమో అనుకుంటారనేసి వచ్చి ఒక టాస్క్ ఇచ్చిపోతున్నాడు మన ప్రైమ్ మినిస్టర్. ఒకసారి చప్పట్లు అనేసి, ఇంకోసారి ఇంకోసారి ఇవన్నీ విశ్వాసాలతో ముడిపడి ఉన్నవి. సమాజంలో ఉన్న విశ్వాసాలతో ముడిపడి ఉన్నవి. ఈ విశ్వాసాలు మనకున్న మత విశ్వాసాలని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే కనుక, మనకున్న భక్తిని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే కనుక, ఈ భక్తి రాజభక్తి అయిపోతుంది. కాబట్టి విశ్వాసాలను ఎవరైనా కించపరుస్తూ మాట్లాడితేనో, ఇంతకుముందు దాని మీద అంటే వీళ్ళు ఇంతేలే, వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటుంటారులే అని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. నాస్తికుల్ని మొత్తంగా సమాజం ఏం చేస్తుంది అనంటే, వాళ్ళు అంతేలే, వాళ్ళ పాపాన వాళ్ళు కొట్టుకొని పోతారులే అని నెగ్లెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మారిన ట్రెండ్ ఏంటి అనంటే, వీళ్ళ వెంట పడుతున్నారు. వెంటబడే విశ్వాసం, వీళ్ళని వెంటబడేది ఎవరు అనంటే, భక్తిని రాజభక్తి దాకా డ్రైవ్ చేసిన ఒక పథకం ఏదైతే ఉందో, దాని సాంస్కృతిక జాతీయవాదమనో ఇంకోటో చాలా ఆకర్షణీయమైన పేర్లతో బీజేపీ వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి మతం పట్ల విశ్వాసము, రాజ్యం పట్ల విశ్వాసము ఒకానొకప్పుడు అభివాజ్యంగా ఉండేది. మళ్ళీ ఇప్పుడు అక్కడికి తీసుకుపోయి దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రజలందరినీ తాము అనుకున్న లక్ష్యం వైపు నడిపించడం మాత్రమే కాదు, మొత్తంగా ఏ ప్రశ్నలు అయితే ఎదురవుతున్నాయో, రోజువారీ ఏ ప్రశ్నలు అయితే ఉన్నాయో, ఈ ప్రశ్నలు ఇక పుట్టకుండా ఉండడానికి ఈ భక్తి ఎంత దూరం పోతుంది అనంటే, దైవభక్తి, మూఢత్వం, దైవభక్తి, దేవుడు అంటే మా విశ్వాసాల మీద, మతం పట్ల, దేవుడి పట్ల విశ్వాసాలు వ్యక్తిగతంగా ఉంటాయి మామూలుగా. దేవుడే లేడు కదా, దేవుడే లేనప్పుడు దేవుడిని పొగిడినా తిట్టినా ఏం చెయ్యడు, వాడు వచ్చి చేసేది ఏమీ ఉండదు. కానీ దైవభక్తి కన్నా రాజభక్తి చాలా డేంజరస్. దీన్ని అక్కడ దాకా ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు వాళ్ళు చెప్పిన విశ్వాసాలు, వాళ్ళు ప్రకటించిన విశ్వాసాలకి భిన్నంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని వెంటబడ్డాం.
ఇప్పుడు మనకి సోషల్ మీడియా గుండాలు కూడా తయారైనారు. సోషల్ మీడియాలో వెంటబడ్డము దగ్గర నుంచి బెదిరింపు కాల్స్ దాకా హత్యల దాకా కూడా పోయింది కదా. స్టాక్గా ఒక విశ్వాసంతో ఉండాలి ప్రజలందరూ. స్టాక్గా వాళ్ళు చెప్పిందే వినాలి. దీనికి భిన్నంగా మాట్లాడకూడదు, దీనికి భిన్నంగా చేయకూడదు. ఆయన భక్తులు ఏమైనా చేయగల ఒక వాతావరణాన్ని తీసుకొని వచ్చారు. భయాన్ని కూడా వ్యాపింపజేశారు. ఈ మొత్తం వాతావరణంలో మనం ఇప్పుడు చెప్పుకున్న సంక్షోభం ఏదైతే ఉందో ఇది కంటికి కనిపించకుండా పోయింది. ఇప్పుడు ఈ భక్తిలో మీడియా కూడా భాగమైపోయింది. వాళ్ళు వేరే విషయాలు ఏం చెప్పడం లేదు. మీరు గుర్తు చేసుకుంటే కరోనా నియంత్రణ కోసం ప్రణాళికలు రచిస్తున్నప్పుడు మొత్తంగా ఉండే ఎడిటర్లని, పత్రికల ఎడిటర్లని, మీడియా వాళ్ళని కూర్చోబెట్టి ఏం క్లాస్ వేసినారో ఏమో తెలియదు కానీ అప్పటి నుంచి విపరీతంగా కోఆపరేట్ చేస్తున్నారు. ప్రభుత్వానికి విపరీతంగా కోఆపరేట్ చేస్తున్నారు. ప్రజలకు సంబంధించిన వార్తలు ఏమీ లేవు. ఈ సంక్షోభానికి సంబంధించిన చాలా కనిపిస్తున్నాయి మనకి, మన చుట్టుపక్కల చాలా కనిపిస్తున్నాయి. ఒకటి రెండు సందర్భాల్లో చెప్పక తప్పదు, కళ్ళు మూసుకొని ఉండలేము అని చెప్పిన సందర్భాల్లో తప్ప చాలా వాటిని మాట్లాడకుండా చెప్పకుండా మీడియా మూసేసింది ఒక రకంగా. అక్కడ మీడియాకున్న కెమెరా కన్ను మూసుకుపోయింది. ఇది మీడియా దగ్గర నుంచి కామన్ పీపుల్ దాకా, అంటే మీడియా ఒక మాధ్యమం కూడా ప్రజల్లో భక్తి వ్యాపింపజేయడానికి పనిచేస్తుంది. అది కూడా దాని పాత్ర అది చేస్తుంది. కాబట్టి వీళ్ళు ప్రాపగేట్ చేస్తున్నప్పుడు అధికార పార్టీ ఏదైతే చెప్తుందో దాన్ని ప్రాపగేట్ చేయడానికి మీడియా పనిచేస్తుంది 100%. అందుకని మనము ఎప్పుడు ఏ పూట ఏ వార్తలు పెట్టుకున్నా మనకు కనిపించేది దేశవ్యాప్తంగా ఉన్న కరోనా కేసులు తప్ప రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, దేశం ఉన్నాయి, ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి. అమెరికా ఏంటి, చైనా ఏంటి, ఇటలీ ఏంటి, స్పెయిన్ ఏంటి, ఇది మాత్రమే మనకి కనిపిస్తూ ఉంది. కానీ వైరస్తో కాకుండా మిగతా జబ్బులతోటి చచ్చిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వైద్యం అందక చచ్చిపోతున్న వాళ్ళు, వలస కార్మికులు నడిచి డిహైడ్రేషన్ అయిపోయి తిండి లేక నీళ్లు లేక చచ్చిపోతున్నారు. 2 విషయాలు మాత్రం ప్రచారం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు 2 విషయాలు మాత్రం ప్రచారం చేస్తున్నారు. ఒకరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిందే తప్పనిసరిగా. మనం సైంటిఫిక్గా ఆలోచిస్తాము, మనం తప్పనిసరిగా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మన శానిటేషన్ మనం మెయింటైన్ చేసుకోవాల్సిందే. పరిశుభ్రంగా ఉండడం, చేతులు కడుక్కోవడం, ఇలాంటివన్నీ, భౌతిక దూరం దగ్గర నుంచి అన్నీ మనం పాటించాల్సిందే. ఇది చెప్తున్నారు. రెండోది, ఎవరైతే అన్నం లేక లేక ఉన్నారో వాళ్ళకి సహాయం చేయండి అని చెప్తున్నారు. మనం అందరం మనుషులం కదా, తోటి మనుషుల పట్ల మనకి జాలి, సానుభూతి ఉంటుంది. చేస్తాం, ఏదైనా మనం చేస్తాం. మన సమాజంలో బతుకుతున్నాము, మనం అందరితో కలిసిమెలిసి ఉంటాము. కాబట్టి ఓ మనిషి బాధపడుతున్నప్పుడు, మన ఎదురుగా ఒక మనిషి బాధపడుతున్నప్పుడు సహానుభూతి, తోచిన సహకారం కూడా చేస్తాం. అంటే ప్రజలందరూ ఇట్లా ఉండాలి అని చెప్తున్నారు. ప్రభుత్వం ఏం చేయాలి అనే మాట ఎవరు చెప్పడం లేదు. ప్రభుత్వం నేనేం చేస్తున్నానని తాను చెప్పాలి. చెప్పకపోతే లేదా చేయకపోతే మీడియా ప్రశ్నించాలి. కానీ మీడియా ప్రశ్నించడం లేదు. డాక్టర్లు ప్రొటెక్షన్ లేదని చాలా రోజుల పాటు, నెలల పాటు మొత్తుకుంటూనే ఉన్నారు. మాకు వైరస్ వ్యాపిస్తుంది అనేసి హెల్త్ వర్కర్స్ మొత్తుకుంటూనే ఉన్నారు. సఫాయి కార్మికులు ఉన్నారు, వాళ్ళు పని చేయకపోతే మనకు పూట గడవదు, వాళ్ళకు సరైన ప్రొటెక్షన్ లేదు. ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు ఇప్పుడు మరింత తీవ్రంగా ముందుకు వస్తాయి తప్పనిసరిగా. ఏంటి ఇప్పుడు మీడియా 4వ స్తంభం అని మనం చెప్పుకుంటాం కదా, డెమోక్రసీలో 4వ స్తంభం అని మనం చెప్పుకుంటాం కదా.
మరి వీటన్నిటిని మాట్లాడడం లేదు ఎందుకని? వీటన్నిటిని మాట్లాడకుండా ఒకటి మాత్రమే చెప్తున్నది, ఒకవైపు నుంచి మాత్రమే చెప్తున్నది. ఇది ఇట్లా కూరుకుపోవడానికి అంటే పూర్తిగా బయాస్డ్గా తయారవ్వడానికి, పూర్తిగా రాజ్య పక్షపాతంలో పడిపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ కూడా మనము సమాజంలో ప్రశ్న లేకపోవడం అనే ఒక వాతావరణం మాత్రమే. ప్రశ్న లేకపోవడం అనే వాతావరణాన్ని తనకు అనుకూలమైన ఒక ప్రచార మాధ్యమాన్ని సృష్టించుకొని ఆ ప్రచార మాధ్యమం ద్వారా ఉన్నదాన్ని ప్రాపగేట్ చేస్తూ ఇంకేదైనా అవసరం వస్తే, ఇంకేదైనా కొంచెం తీవ్ర స్థాయిలోకి పోతే, ఇంకెవరైనా గట్టిగా మాట్లాడే వాళ్ళు ముందుకొస్తే కనుక వాళ్ళని రకరకాల పద్ధతుల్లో నోరు మూయించడం దాకా పోయింది. దీన్ని మనం ఫాసిజం అని అంటున్నాం. ఫాసిజంలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలందరూ రాజ్యం చేయడము. కాబట్టి మిత్రులారా, మతానికి సంబంధించిన కాన్సెప్ట్ని హేతువాదులు చాలా అద్భుతంగా వివరిస్తారు. మొన్న మనం విన్నాము కూడా, విషయాలన్నీ చాలా విన్నాము కూడా. అయితే దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఈ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, సమాజాన్ని, వ్యవస్థని నడిపించడానికి ఎన్ని రూపాల్లో అది ఫంక్షన్ అవుతుంది అనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎటు నుంచి మొదలు పెట్టాలి? విద్యార్థులుగా, కార్యకర్తలుగా, సామాజిక కార్యకర్తలుగా, అట్లాగే ప్రజలుగా మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మిత్రులు కొన్ని కామెంట్స్ రూపంలో చెప్తున్నారు, నేను అక్కడికి కూడా వస్తాను, దాని మీద కూడా చర్చిద్దాము. ఎక్కడ మొదలయ్యాము? మహిళల దగ్గర మొదలయ్యాము. కుటుంబ వ్యవస్థ నడవడానికి లేదా ఒక ఫ్యామిలీ సిస్టమ్ నడవడానికి నిర్దిష్టంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యత ఇస్తారు కదా ఫ్యామిలీలో. తండ్రి ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ పకడ్బందీగా నడవడానికి దానికి సంబంధించిన బర్డన్ అంతా, బరువు బాధ్యతలంతా వ్యవస్థ ఎంత మనం ఒప్పుకుంటామా, ఒప్పుకోమా? ఇంటి పని ఆడవాళ్ళకి షేర్ చేశారు, బయట పని మగవాళ్ళని అన్నారు. ఇవన్నీ మనం ఒప్పుకుంటామా, ఒప్పుకోమా అనేది వేరే విషయం. సమాజంలో ఉండే కొన్ని భావనలు ఎలా ఉంటాయి అనంటే, ఇప్పుడు ఈ కరోనా సందర్భంలో మనం ఇంకొక విషయం కూడా మద్యం షాపులు ఓపెన్ చేయడం గురించి. మద్యం షాపులు తెరిచారు, అసలే ఆదాయం లేదు, అసలే సంపాదన లేదు. ఈ స్థితిలో ఉన్న డబ్బులు తీసుకొని పోయి తాగి ఆహారాన్ని ఎట్లా నెట్టుకొని రావాలి అని ఆడవాళ్ళంతా బాధపడుతున్నారు, చాలా ఆందోళన పడుతున్నారు. ఇక్కడ విషాదం ఏంటి అనంటే, వాళ్ళు తాగి ఆరోగ్యాలు చెడగొట్టుకొని భార్యల మీద హింస చేయడం ఒకటే కాదు విషాదము. ఇక్కడ విషాదం ఏంటంటే కుటుంబానికి సంబంధించిన బాధ్యత అంతా ఆడవాళ్ళ మీదనే ఉండటం. మనం చూసినట్లయితే వర్కింగ్ క్లాస్లో దాదాపుగా ఫ్యామిలీస్ అన్నీ, కుటుంబాలన్నీ ఆడవాళ్ళు నడుపుతున్నారు. ఏదో కాల్ వచ్చింది ఇందాక. ఓకే, కాబట్టి మగవాళ్ళు సంపాదించాలి, ఆడవాళ్ళు ఇంట్లో పని చేయాలి, పిల్లల్ని వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ చెప్పేది. ఇప్పుడు మగవాళ్ళు ఆ పని కూడా చేయడం లేదు, సంపాదన కూడా చేయటం, డబ్బులు తీసుకుపోయి తాగి తగలేస్తున్నారు. ఈ తాగి తగలేస్తున్నప్పుడు నిజంగా ఈ సిస్టమ్ దీన్ని సెటరేట్ చేసే ప్రయత్నం చేయదు. దీన్ని ప్రయత్నం చేయకుండా ఇవాళ మిత్రులు కొంతమంది రాశారు సోషల్ మీడియాలో, మద్యం షాపుల దగ్గర క్వారంటైన్లో పడేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారట. జనరల్గా మద్యం షాపుల దగ్గర ఎవరు ప్రొటెస్ట్ చేస్తారు, ఎవరు ధర్నాలు చేస్తారు? ఆడవాళ్ళు చేస్తారు. చేయనివ్వము అని అంటున్నారు. వాళ్ళని తాగనివ్వాలి, వాళ్ళు తాగాలి, మేము మీరు ధర్నాలు చేస్తే మేము ఒప్పుకోము అని అంటున్నారు. ఒకవైపు ఈ వ్యవస్థ, కుటుంబము లేదా దీని గురించి చాలా గొప్పగా చెప్తుంటుంది కదా.
దాన్ని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోదు. ఇక్కడ ఏ ఇంట్రెస్ట్ ముందుకొస్తుంది అనంటే, సారాయి అమ్ముకోవడం అనే ఒక ఇంట్రెస్ట్ ముందుకొస్తుంది. మద్యం అమ్ముకోవడం అనే ఒక ఇంట్రెస్ట్ ముందుకొస్తుంది. అనే ప్రయోజనానికి ఆ ప్రయోజనం ఆ ప్రయోజనం 2 రకాలుగా సిస్టమ్‌కి ఉపయోగపడుతుంది. ప్రజలు ఆరోగ్యాలు నాశనమైపోయి, పని చేయాల్సిన వాళ్ళు, ఉత్పత్తిని పెంచాల్సిన వాళ్ళు, దేశ అభివృద్ధిలో భాగం కావాల్సిన వాళ్ళు, తాగి పడిపోతే దేశానికి నష్టం కాదా అనే చర్చ ఎక్కడ లేదు చూడండి. వాళ్ళు తాగకపోతే, సారాయి అమ్మకపోతే ప్రభుత్వానికి ఆదాయం రాదు అని మాట్లాడుతున్నారు. అది చేస్తేనే ప్రభుత్వానికి ఆదాయం అనేసి. ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మనం కూడా ఏం చేస్తామనంటే, వాళ్ళకి బుద్ధి ఉండాలి కదా, తాగుతున్నారు, అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారని మనం మళ్ళీ ప్రజల్నే ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో చూసాం ఈ మధ్య. అదేంటి అనంటే, ఈ కరోనా టైంలో చాలా మందికి సహాయం చేశారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏదో చాలా నైతికతతో ఉన్నట్టు, కింది వర్కింగ్ క్లాసు, శ్రామిక వర్గము అన్ని తప్పుదారులు తొక్కుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అది ఆ నైతిక వర్తనని ఎప్పటికప్పుడు ప్రకటించుకుంటా ఉంటారు. మేము సహాయం చేస్తే బియ్యం కూరగాయలు వంచి ఇంత చేస్తే వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, తాగి తగలేస్తున్నారు. కాబట్టి చేసిందంతా వేస్ట్ అయిపోయింది అని 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 మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మాట్లాడే వాళ్ళు ఈ మాటని ప్రభుత్వం వైపు ప్రశ్నించరు, ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. ఈ మాటని ప్రజలనే ప్రశ్నిస్తారు. ప్రజలు చేస్తున్నది తప్పే. కానీ తప్పులను సెటరైట్ చేయడానికి, వ్యవస్థని సాఫీగా నడపడానికి మనకు చట్టాలు ఉన్నాయి, మనకి ఓ న్యాయ వ్యవస్థ ఉంది, మనకు ఒక పార్లమెంట్ ఉంది, చట్టాలు చేసే సిస్టమ్ ఉంది. మనం ఎట్లా రాజ్యాన్ని నడపాలి, సమాజాన్ని ఎట్లా ముందుకు తీసుకొని పోవాలి, ఏ వైపుగా ఒక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి దిశగా, ఆర్థిక అభివృద్ధి దిశగా దేశాన్ని తీసుకొని పోవాలని చెప్పడానికి మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, పెద్ద రాజ్యాంగం ఉంది, ఇదంతా ఉంది. ఇదంతా ఉన్నప్పుడు కొన్ని పనులు ప్రజలు చేయకుండా చేసే డ్యూటీ కూడా ప్రభుత్వం మీద. కాబట్టి కూడా మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్న చచ్చిపోతుంది. విశ్వాసాల చుట్టూ సమాజం తిరుగుతున్నప్పుడు, రాజభక్తి చుట్టూ సమాజం తిరుగుతున్నప్పుడు ఈ ప్రశ్న చచ్చిపోతుంది. ఒకరికి నరేంద్ర మోడీని అంటే కోపం వస్తుంది, ఒకరికి జగన్మోహన్ రెడ్డిని అంటే కోపం వస్తుంది, ఒకరికి చంద్రబాబు నాయుడు అంటే కోపం వస్తుంది. మీరు వాళ్ళని అడగరా, వీళ్ళని అడగరా, పోటీగా డిస్కషన్ని, చర్చని గందరగోళంతో ఉంటారు. మొత్తంగా ఏంటనంటే, వాడికో వీడికో ఇంకొకడికో భక్తి ప్రదర్శించడం, సరెండర్ కావడం, ఏదో ఒక ప్రభుత్వము, ఏదో ఒక నాయకుడు, ఏదో ఒక రకంగా, అంటే వాడు కాకపోతే వీడు కాకపోతే వాడు, తప్పేం లేదు, తప్పంతా ప్రజలదే, వాళ్ళ తప్పేం కాదు, తప్పంతా ప్రజలదే. ఇలాంటి ఒక కౌంటర్ చర్చ అనేది కూడా నడుస్తూ ఉంది ఇంకొక వైపు నుంచి. ఇది కూడా వస్తూ ఉంటుంది మనకి. కాబట్టి మొత్తానికి మనము విశ్వాసాల నుంచి, మత విశ్వాసాల నుంచి రాజ్యానికి లోబడి ఉండడం దాకా, రాజ్యాన్ని ప్రశ్నించకుండా రాజ్యానికి లోబడి ఉండడం దాకా ఇది తామనుకున్న లక్ష్యం కోసం వ్యవస్థని నడిపించడానికి అవసరం. తామనుకున్న లక్ష్యం వైపు వ్యవస్థను నడిపించాలి అని అంటే ప్రజలు ఇట్లా ఉండాలి. తాగకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఇంకో రకమైన వాదన కూడా చేస్తున్నారు. మీరు తాగుడు గురించి పెద్ద బూతు చేస్తారు, అన్ని దేశాలలో వైన్ తాగడం అనే అలవాటు ఉంది, విస్కీలు తాగుతారు, బ్రాందీలు తాగుతారు, అన్ని చోట్ల అలవాటు ఉంది. లేడీస్ తాగుతున్నారు, వాళ్ళు తాగుతున్నారు, వీళ్ళు తాగుతున్నారు, దీన్ని అంత ఇష్యూ చేయాల్సిన పని లేదు, ఎవరికి వాడు కంట్రోల్లో ఉంటే సరి అని కూడా మాట్లాడుతున్నారు. మన
అంటే మామూలుగా ఇది చెప్పాను కదా, నీ పూజ గది వరకు విశ్వాసం ఉంటే పర్వాలేదు, బయటికి వస్తే అది ఎంత కుళ్ళు కంపు కడుతుందో మనం చూస్తున్నాం, అదెంత విద్వేషపూరితంగా ఉందో మనం చూస్తున్నాం. సమాజంలో పెరిగిపోవడానికి పని కట్టుకొని ఇక్కడ ఆల్కహాలిక్స్ని తయారు చేశారు మన దేశంలో. ఎన్నికల ఎన్నికల సందర్భంలోనూ జనాన్ని గుంపు చేయడానికి, రకరకాల సందర్భంలో పని కట్టుకొని ఆల్కహాలిజంని పెంచి పోషించి వ్యసనపరుల్ని తయారు చేసి, ఆ వ్యసనపరుల మూర్ఖత్వం మీద లేదంటే ఒక ప్రజలను మత్తులో ఉంచి అణిచివేయడం మీద ఆధారపడి ప్రభుత్వాలు నడుస్తున్నాయి, రాజ్యాలు అట్లా నడుస్తున్నాయి. కాబట్టి ఇతర దేశాలలో మనం అనుకుంటున్న అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో ఉన్న ఆల్కహాలిజము భారతదేశంలో ఉన్న ఆల్కహాలిజం ఒకటి కాదు. చదువుకున్న వాళ్ళలో అంటే ఒక స్థాయి దాటిన తర్వాత చదువుకున్న వాళ్ళలో, చిన్నపిల్లల్లో, విద్యార్థులు మొదలు కాలేజీ స్టూడెంట్స్ దాకా ఉన్న ఆల్కహాలిజం ఒకటి కాదు. చాలా చర్చ చేయొచ్చు, దాని మీద చాలా చర్చ చేయొచ్చు. ఇప్పుడు మనకి సామాజిక సమస్యగా తయారైంది, ముఖ్యంగా కింది కులాల్లో సామాజిక సమస్యగా తయారైంది. అదొక శాంతి భద్రతలు అనే మాట నాకు ఉపయోగించడం ఇష్టం లేదు. శాంతి భద్రతలు అనే మాట వేరే కోణంలో పోలీసులు వాడుతూ ఉంటారు, ఈ మాట కాదు. కానీ మొత్తంగా సమాజంలో దానికి కూడా ఇది కారణమవుతుంది. శాంతిని, ఒక రకమైన లంపెనిజాన్ని, ఒక అరాచకత్వాన్ని పెంచి పోషించేదిగా ఇది తయారవుతుంది. ప్రభుత్వాలు ఈ పునాది మీద నడుస్తున్నాయి. ఈ మొత్తం ఈ చర్చ అంతా నేను ఎందుకు చేస్తున్నాను అంటే, మూఢనమ్మకాల దగ్గర నుంచి ఈ చర్చ అంతా నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఈరోజు సైంటిఫిక్ టెంపర్ గురించి మాట్లాడుతున్నాం మనం. విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంపర్ పెంచాల్సిన అవసరం గురించి మనం మాట్లాడుతున్నాము. సైంటిఫిక్ టెంపర్ మాట్లాడడము ఇన్ ద ఎస్సెన్స్ ఏంటి అని అంటే, మనకు ఏది అవసరము, సమాజానికి ఏది అవసరం, దీన్ని గుర్తించి ఏది మంచి ఏది చెడు అని మనం అర్థం చేసుకొని మనం కానీ లేదా మన సమాజాన్ని కానీ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మొత్తంగా అన్ని రకాల భావనల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మతం అనే భావన దగ్గర నుంచి అన్ని రకాల భావనల గురించి మనం మాట్లాడుకుంటాం. అందుకనే ఇది ఇండియాలోనే ఇది ఎందుకు అంత సమస్యగా మారింది అనే దాని వెనక కూడా మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది. దీని వెనక చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్లో సారా వ్యతిరేక ఉద్యమం నడవడము అదంతా ఉంది. ఆ సందర్భంగా జరిగిన చర్చ, ఆ సందర్భంగా సామాజిక కార్యకర్తలు చేసిన చర్చ, మేధావులు ఉంది. ఈ చర్చ చేసినప్పుడు ఎకనామిక్ యాంగిల్ ఒకదాన్ని తీసుకొని వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది దానివల్ల అనేసి, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అనేది నిజం కాదు, పచ్చి అబద్ధం అది. దాన్ని డిస్ప్రూవ్ చేయడానికి మనము లెక్కలు వేసి కూడా మనం చూపించవచ్చు ఎందుకు అది తప్పు అని చెప్పేసి. మద్యం ద్వారా ఎంత ఆదాయం వస్తుంది అనేది ఎందుకు తప్పు అనేది మనం డిస్ప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయం రావడం కాదు కావాల్సింది, వరకు మద్యం సిండికేట్లు నడవాలి, దానివల్ల ఆదాయం రావాలి. దానివల్ల ప్రభుత్వానికి కాదు ఆదాయం వచ్చేది, ప్రభుత్వ పెద్దలు అని చెప్పబడుతున్న కొంతమంది నాయకులకి ఆదాయం రావాలి. కొంతమంది ఏంటి, దాదాపుగా అన్ని పార్టీల్లో మద్యం సిండికేట్లు నడిపే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డబ్బులు కావాలి, దాన్ని ఎలక్షన్స్లో ఖర్చు పెట్టుకోవాలి. ఇది ఒక యాంగిల్ దానికి సంబంధించి. రెండో యాంగిల్ ఏంటంటే, ప్రజల్లో నిజమైన అశాంతి కలగకుండా ఈ తాగుడు వల్ల వచ్చే అశాంతికి దాన్ని డ్రైవ్ చేయొచ్చు. ఉద్యోగం రాకపోతేనో, ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోకపోతేనో, ఇష్టపడిన అమ్మాయి ఒప్పుకోలేదనో, రకరకాల కారణం చేత తాగుతూ ఉంటారు. మనం యూత్ని చూస్తూ ఉంటాం, చాలా ఫ్యాన్సీ అన్నమాట తాగడం అనేది. మనకి ప్రతిదీ ఒక సామాజిక సమస్య. వ్యక్తిగత సమస్యగా మనం భావిస్తున్న ప్రతిదీ సామాజిక సమస్య.
ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాల దగ్గర నుంచి అన్ని సామాజిక సమస్యలే. ఈ సామాజిక సమస్యలు వ్యక్తిగత సమస్యలైపోయి, ఈ వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడానికి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఈ చర్చలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట యూత్లో. దీన్ని మనం డిస్కషన్లో పెట్టాలి. విద్యార్థులు ఉన్నారు చాలామంది, దీన్ని మనం చర్చలో పెట్టాలి. ఎందుకు మనం దీనికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయాలి అనేసి. ఇది ఒక అంశం. నేను ఇవాళ చెప్పాలనుకున్న అంశాలలో ఇదొకటి. మరి ప్రభుత్వానికి ఆదాయం అనే మాట మాట్లాడుకున్నాం కదా. ఇందాక ఒక మిత్రుడు ఒక హింట్ ఇచ్చాడు మెసేజ్ ద్వారా. మామూలుగా ప్రభుత్వాలు ఖర్చు పెట్టే డబ్బులో దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాయి అనే చర్చ మనం చేసినట్లయితే, మతాల పేరుతో విపరీతంగా ఖర్చు చేస్తున్నాయి. పూజలు, హోమాలు ఇట్లాంటివన్నీ చాలా ఖర్చు చేస్తున్నాయి. నిజానికి మతాల పేరుతో దేవుళ్ళ కోసం ప్రభుత్వం సెక్యులర్ కంట్రీ కదా మనది. కాబట్టి సంబంధించిన కార్యక్రమాల్లో ప్రభుత్వం పాల్గొనకూడదు. మతాతీతంగా ఉండాలి. రాజ్యం మతానికి అతీతంగా ఉండాలి అని మనం చెప్తాం. మతానికి అతీతంగా ఉండాల్సిన రాజ్యము మత క్రతువులకి కుప్పలు డబ్బులు ఖర్చు పెడతా ఉంటుంది. ఎప్పుడు ఖర్చు పెడుతుంది? ప్రజలు పేదరికంలో ఉన్నప్పుడు, నిరుద్యోగం ఉన్నప్పుడు, చాలా కారణాలు చెప్పి ఆదాయం లేదని ట్యాక్సులు వేస్తున్నప్పుడు, ఆదాయం లేదని సారాయి అమ్ముతున్నప్పుడు, ఇదంతా చేస్తున్నప్పుడు డబ్బులు దేనికి ఖర్చు పెడుతూ ఉంటుంది అనేది కూడా మనం ఒకవైపు నుంచి చూడాలి. ఈ ప్రతి అంశము సమాజంలో అసంబద్ధాన్ని మనం ప్రశ్నించడం మొదలుపెట్టి దాని వెనక ఉండే సామాజిక కారణాలని మనం వెతకాలి. దాని వెనక ఉండే సామాజిక కారణాలని మనం అర్థం చేసుకొని దాన్ని చర్చ పెట్టాలి. దాని చుట్టూ చర్చ జరగకపోతే మనం సమాజంలో, అంటే చదువుకున్న వాళ్ళగా, విద్యార్థులుగా మన సమాజంలో మనం నిర్వర్తించాల్సిన పాత్ర అన్నట్లు. అట్లా ఒక ప్రశ్న దగ్గర మొదలయ్యి, అంటే ఎక్కడ ప్రశ్న మొదలవుతుంది, ఈ ప్రశ్న ఎందుకు ఇబ్బందికరంగా తయారవుతుంది అనేది మనం ఆలోచిస్తే కనుక, చిన్నపిల్లల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే పెద్దరికానికి ఒక ప్రాబ్లం వస్తుంది. అందుకని చిన్నపిల్లలు ఏదైనా ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగితే కనుక సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్నను అక్కడితో తొక్కిపెట్టేసి అణిచేస్తారు. ఆధిపత్యం ఏదైనా సరే ప్రశ్నను సహించదు. మతాలన్నీ సమాజంలో ఆధిపత్య వర్గాల కోసం పుట్టినవి. మత విశ్వాసం. ప్రాచీన మానవులకి మతం లేదు. ఎప్పుడైతే వర్గ వ్యవస్థ ఏర్పడిందో, ఎప్పుడైతే మిగులు ఉత్పత్తి వచ్చిందో, పండించినది ఉత్పత్తి చేసి ప్రజలందరూ ఇంకొంత మిగలడం అన్నమాట. ఎప్పుడైతే మిగులు ఉత్పత్తి వచ్చిందో, ఈ సంపద మీద, ఈ పోగైపోయిన ఉత్పత్తి మీద కొంతమంది రావడం కోసం, కొంతమంది దాన్ని చేజిక్కించుకోవడం కోసం ఒక అధికార వ్యవస్థ అవసరమైంది. మొట్టమొదట ఈ అధికార వ్యవస్థ ఎట్లా మొదలైంది అనంటే పురోహితుల రూపంలో వచ్చింది. అక్కడ మొదలైన మత విశ్వాసాలు. ఈ విశ్వాసాలని ప్రచారం చేసే ఈ క్రతువుల్ని, తంతుల్ని నడిపే ఉత్పత్తి చెయ్యని వర్గం ఏదైతే ఉందో, శ్రమ చేయకుండా ఉత్పత్తి చెయ్యని వర్గం ఏదైతే ఉందో, ప్రయోజనాల కోసమే మతాలు పుట్టాయి. ప్రపంచ చరిత్రలో మతాల ఉనికి ఆధిపత్య వ్యవస్థల పుట్టుకకి ముడిపడి ఉంది. ఆధిపత్య వ్యవస్థల పుట్టుకకి మతాల ముడిపడి ఉంది కాబట్టి ఈ వ్యవస్థలన్నీ మతాలని పెంచి పోషిస్తాయి. దానికి వ్యతిరేకంగా ప్రశ్నలను సహించవవి. ఇబ్బందికరంగా లేనంత వరకు ఓకే. ఇబ్బందికరంగా లేనంత వరకు ఏదో 10 మంది 5 మంది మనం నాస్తికత్వం మాట్లాడుకుంటే, ప్రచారం చేస్తుంటే ఎక్కువ మందిని ప్రభావితం చేయనంత వరకు ఓకే. కానీ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఏదో ఒక వైపు నుంచి ప్రశ్న మొదలవుతుంది. మరీ అసంబద్ధంగా తయారైనాయి కదా ఈ మధ్య మత విశ్వాసాలు.
వైరస్ కూడా ఆవు మూత్రంతో పోతాది అనే స్థాయికి మూర్ఖత్వం వచ్చింది కదా. ఈ మూర్ఖత్వం ఏమాత్రం సైంటిఫిక్ టెంపర్ని సహించదనమాట. ఆధిపత్య వ్యవస్థలకి ఎదురయ్యే ఆధిపత్య వ్యవస్థలు విశ్వాసాలని ప్రచారం చేస్తాయి. దానికోసం మతం అవసరం అవుతుంది. ఈ మతాన్ని వ్యతిరేకించే వాళ్ళంతా ఇబ్బందికరంగా తయారవుతారు. మతాన్ని వ్యతిరేకించకపోయినా ఆధిపత్య వ్యవస్థలని ప్రశ్నించే వాళ్ళంతా ఇబ్బందికరంగా తయారవుతారు. అందుకని ఇంకో వైపు నుంచి చూద్దాం. ఇది అధికార వర్గానికి మతం అవసరం, దేవుడు అవసరం. ప్రజలకి దేవుడు ఎందుకు అవసరము మరి? మూర్ఖత్వమేనా ఇది? అంటే వాడు పాలకులు మత్తుమందు మత్తుమందు అని చెప్తూ ఉంటారు కదా, మార్క్స్ చెప్పిన మతం మత్తుమందు అనేసి. ఇది మత్తుమందేనా? ఇది మత్తుమందు మాత్రమే కాదు. మతం ఒకానొక అమానవీయ సమాజంలో, అమానవీయ వ్యవస్థలో ఏ ఆసరా లేని మనుషులకి ఆసరాగా నిలబడుతుంది. అంటే ఏ విశ్వాసము లేకపోతే మనిషి కొలాప్స్ అయిపోయే వస్తుంది. ఏదో ఒక ఆలంబన కావాలి మనిషికి. అది మూఢ విశ్వాసమైనా సరే, దేవుడు ఉన్నాడు, నా కష్టాలన్నీ తీరుస్తాడు అని అనుకుంటే ఎక్కడో నాకు ఊరట ఉంటుంది. కాబట్టి మనిషికి ఎక్కడో ఒక విశ్వాసం అవసరమవుతుంది. అందుకని మతం హృదయం లేని చోట హృదయం వంటిది అని మార్క్స్ అంటాడు. పీడిత ప్రజల నిట్టూర్పు మతం అని మార్క్స్ అంటాడు. వాస్తవిక జగత్తులో, వాస్తవిక ప్రపంచంలో తనకు లభించని విషయాలు ఒక ఊహా సృష్టించుకుంటాడనమాట. ఈ ఊహా ప్రపంచంలో సృష్టించుకున్నదే మతము, దేవుడు, స్వర్గము వగైరా వగైరా అంతా. నేను కష్టపడి నేను ఇప్పుడు ఎన్ని కష్టాలైనా పడనీగాక, తర్వాత నాకు ఎప్పుడో సౌఖ్యం దొరుకుతుంది అనేసి. దేవుణ్ణి నమ్ముకున్నవాడు చెడిపోడు అనేసి. ఇట్లా రకరకాల, అంటే ఈ విశ్వాసాల ఆలంబన మీద వాస్తవిక జగత్తులో సంతోషం లేనప్పుడు, వాస్తవిక జగత్తులో ఓదార్పు లేనప్పుడు, నమ్మకం లేనప్పుడు ఊహని సృష్టించుకొని ఆ ఊహలో మనుషులు బతుకుతూ ఉంటారు. ఒక ఆసరాగా, ఒక ఆలంబనగా బతుకుతూ ఉంటారు. కాబట్టి సమాజంలో నెలకొన్న ఈ మొత్తం ఏదైతే ఉందో, ఈ పీడన, దుఃఖము ఏదైతే ఉందో, ఈ దోపిడీ, మనుషులు ఆసరా లేని స్థితి ఏదైతే ఉందో, తొలగించడంతోనే మతం తొలగిపోతుంది అని కూడా మార్క్స్ చెప్తాడు. మరి అందుకని మనము సామాజిక ఉద్యమాల గురించి మనం మాట్లాడుతుంటాం. సామాజిక సమస్యల మీద మనం పోరాటం చేయాల్సిన అవసరం గురించి మాట్లాడుతుంటాం. సామాజిక సమస్యలతో మనం పోరాటం చేస్తూనే ఈ వాస్తవ పోరాటాల వైపు ప్రజల్ని చూడకుండా చేయడానికి, వాస్తవ సమస్యల మీద ప్రజలు ఏ మూఢనమ్మకాలైతే, మూఢ విశ్వాసాలైతే ప్రచారం చేస్తూ వాటిని కూడా సవాల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండిటి పునాది మీద నిజానికి సమాజానికి కావాల్సిందేంటి, అది ప్రజలకు ఉన్న సమస్యలేంటి. మహిళల గురించి ప్రస్తావించారు ఇందాకొకరు. మనం మొదలు పెట్టడమే అక్కడ మొదలుపెట్టాం. ఎందుకు భక్తి విశ్వాసాలు మహిళలకు ఎక్కువగా ఉంటాయి అనేసి. పీడితులు మహిళలే కాబట్టి. ఎవరూ తన గోడు వినిపించుకొని ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. అంతరంగంలో మహిళలు చాలా ఒంటరితనంతో బాధపడుతుంటారు. రాఘవ గురించి వ్యాసం రాస్తూ ఉన్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి. ఒక ఆదివాసీ స్త్రీ ఇష్టం లేని పెళ్లిని తప్పించుకోవడానికి ఇంట్లో నుంచి పారిపోయి చివరికి ఉద్యమంలోకి వెళ్తుంది. ఎంత ఘర్షణ పడుతుంది ఆమె లోపల, ఎంత ఆందోళన ఉంటుంది, ఎంత అలజడి ఉంటుంది, ఎంత పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్ని పంచుకునే వాళ్ళు ఉండరు.
పంచుకునే వాళ్ళు ఉండరు. మహిళలకి ఇందాక మనం మాట్లాడుకున్నాం, గుళ్ళలోకి ఎంటర్ కానివ్వని అంటే విధి నిషేధాలు ఉంటాయి, దూరం పెడతారు. అది భౌతికంగా ఒక ఇబ్బందిని సృష్టిస్తూ ఉంటే, భౌతికంగా పెయిన్ ఉంటుంది, భౌతికంగా అసౌకర్యం ఉంటుంది, భౌతికంగా పెయిన్ ఉంటుంది, అసౌకర్యం ఉంటుంది. దీనితో పాటు ఒక మానసిక హింస కూడా ఉంటుంది. ఈ మానసిక హింస కూడా అమలవుతూ ఉంటుంది. దగ్గరికి తీసుకునే వాళ్ళు లేక, ఆ బాధలో పాలు పంచుకునే వాళ్ళు లేక, ఒంటరి అయిన మహిళల్లో ఒక ఓదార్పు అవసరమవుతుంది. కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎక్కువైతుంది. మహిళల మీద కల్చరల్ బర్డన్ ఎక్కువ ఉంటుంది, సాంస్కృతిక భారం ఎక్కువ మోస్తూ ఉంటారు. సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ ఎవరు, వీటన్నిటికీ ఎవరు సింబల్గా ఉండాలి ఈరోజు అంటే మహిళలు సింబల్గా ఉండాలి. హిందూ సంస్కృతిది అని చెప్తూ ఉంటారు కదా. హిందూ సంస్కృతిని ఎవరు పరిరక్షించాలి? హిందూ సంస్కృతిని ఎవరు తమ భుజాల మీద మోయాలి? హిందూ సంస్కృతి ఒకటే కాదు, ఒక కుటుంబంలో హోదా ఉంటుంది, సామాజిక హోదా, ఆర్థిక హోదా, ఇవన్నీ అన్నిటిని ఎక్కువగా మహిళలే ఉదాహరణకి మనకు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను ఈ డబ్బుల్ని ప్రదర్శించుకోవాలంటే ఏం చేస్తాను, నేను మంచి ఇల్లు కట్టుకుంటాను, భలే కట్టారు ఇల్లు అని అనుకుంటారు, 10 మంది అనుకుంటారు. ఒక ప్రదర్శన. ఈ ప్రదర్శన కోసం అంటే సామాజిక కోసం, ఓకే గట్టిగా మాట్లాడతాను, సామాజిక ఆధిపత్యం, ఈ సామాజిక ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసం, డిగ్నిటీని హోదాని చూపించుకోవడం కోసం, ఫలానా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని చూపించుకోవాలి అని అంటే, వాళ్ళ ఇంట్లో ఎవరు నగలేసుకొని తిరగరు కదా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు పట్టు చీరలు కట్టుకొని తిరగాలి. పట్టు చీరలు లాంటివి కట్టుకోరు కదా, పురుషులైతే కట్టుకోరు కదా. పెళ్లిలో చూడండి ఇద్దరి ఎలా ఉంటుందో, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎలా ఉంటారో, అలంకారం దగ్గర నుంచి లేదా ఒక సాంస్కృతిక సింబల్ ఏదైతే కల్చరల్ బర్డన్ అంతా మహిళలు మోస్తూ ఉంటారు. ఈ కల్చరల్ బర్డన్ అంతా మోసేలాగా చేశారంటే దీనికి మహిళల సామాజిక స్థితికి చాలా దగ్గర సంబంధం ఉంది. మీరు కుటుంబం పరువుని నిలబెట్టాలి, మీరు కుటుంబ ప్రతిష్టని నిలబెట్టాలి, అంటే మొత్తం మీద కుటుంబానికి సంబంధించిన అన్ని బాధ్యతలు మహిళలకు ఉంటాయన్నమాట. కాబట్టి కుటుంబ పరువు, కుటుంబ ప్రతిష్ట దగ్గర నుంచి, సంస్కృతి సంప్రదాయాల దగ్గర నుంచి చెప్పుకోవడానికి, పైకి కనిపించడానికి ఆ హోదా ఇదంతా కూడా చూపిస్తూ ఉంటారు. తర్వాత దశలో సరే పురుషుల్లో కూడా అలంకారాలు వచ్చినాయి, దానికి మార్కెట్ కారణం అనుకోండి, దానికి మార్కెట్ ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని ఫ్యాన్సీలు అందరు పడుతున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఆ బర్డన్ అంతా ఎక్కువగా మహిళలకు సంబంధించిన బర్డన్ అంతా భారం అంతా మహిళలే మోస్తూ ఉంటారు. సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన భారం అంతా మహిళలే మోస్తూ ఉంటారు. కాబట్టి చిన్నప్పటి నుంచి మత విశ్వాసాల చుట్టూ ఆడపిల్లల్ని ట్రైనప్ చేస్తారు ఉండాలని. మన సమాజంలో అమ్మాయి బుద్ధిమంతురాలు అని చెప్పుకోవడానికి ఒక లక్షణం ఏంటంటే ఆమెకు చాలా భక్తి ఉండటం, రోజు పూజలు చేయడం, చాలా భక్తి ఉండటం, గుళ్ళకు పోవడం, ఇది ఉండాల్సిన ఒక లక్షణం, ఇది ఉండాల్సిన ఒక మంచి లక్షణాల్లో అంటే ఇవన్నీ చిన్నప్పటి నుంచి ట్రైనప్ చేస్తారన్నమాట. ఈ ట్రైనప్ చేసేటప్పుడు ఎవరిని జాగ్రత్తగా ట్రైనప్ చేస్తారు అంటే అమ్మాయిల్ని జాగ్రత్తగా ట్రైనప్ చేస్తారు. ఎందుకు అనంటే ఈ సిస్టమ్కి సంబంధించిన 1,00,000 భావజాల సంబంధ విషయాలన్నీ, సంస్కృతికి సంబంధించిన విషయాలన్నీ రిఫ్లెక్ట్ చేయాల్సింది, ప్రతిబింబించాల్సింది మహిళలు కాబట్టి. దీనికి కూడా కారణం ఏంటి అనంటే స్త్రీ స్వేచ్ఛని సమాజం అంగీకరించదు. స్త్రీ స్వేచ్ఛని అంగీకరించే సమాజము అంటే ఇవన్నీ స్వేచ్ఛకి ప్రతిబంధకాలే. కట్టుకున్న బట్టల దగ్గర నుంచి
అంటే చేతులకి, కాళ్ళకి, మెడకి, ముక్కులకు, చెవులకు అన్నిటికీ అలంకారాలు ఏవైతే ఉన్నాయో పైనుంచి కింది దాకా ఈ అలంకారాలన్నీ కూడా స్వేచ్ఛకు ప్రతిబంధకాలు. ఈ స్వేచ్ఛకు ప్రతిబంధకాలైన అలంకారాలన్నీ మహిళలు మోయాల్సి వస్తుంది. పురుషులకు ఆ భారం ఏది ఉండదు, దాని నుంచి విముక్తి అయిపోతారు. ప్రాచీన కాలంలో లేదా ప్రాచీన తెగల్లో అందరికీ అలంకారాలు ఉండేవి కావచ్చు, కానీ తర్వాత తర్వాత ఇవి కల్చర్కి సంబంధించిన సింబల్గా మారిపోయిన తర్వాత దీని బర్డన్ అంతా ఒక జెండర్ మీదకి, ఒక సమూహం మీదకి తోసేశారు. అందువల్ల విశ్వాసాలు, మతము, దీనికి సంబంధించిన వాటితో బందీ అయి ఉంటారు. ఇంకొక కారణం కూడా నేను చెప్పాను. ఈ పీడిత ప్రజల మతం అని మార్క్స్ ఏదైతే అన్నాడో అలాంటి మనిషికి సహజంగా ఉండే కోరికలు, స్వేచ్ఛ, కాంక్ష, తోటి మనుషులతో సంబంధాలు, ఇవన్నీ ఎట్లా మనుషుల్లో ఒక ఒంటరితనం చోటు చేసుకుంటుంది. మహిళల్లో అట్లాంటిది ఉంటుంది ముఖ్యంగా. అందుకని ఎక్కువగా విశ్వాసాల చుట్టూ ఉంటారు. పల్లెల్లో మనం చూస్తుంటాం కదా, దేవత పూనడము, దేవుడు పూనడము, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఊగిపోతూ ఉంటారు కదా. ఈ హేతువాదులు చెప్తారు కదా, అది హిస్టీరియా లాంటిది అనేసి. ఇది ఎవరికి వస్తుంది హిస్టీరియా? ఎక్కువగా మహిళల్లోనే, సుమారుగా మహిళల్లోనే నేను చూశాను. పురుషుల్లో చూడలేదు, ఇప్పటివరకు చూడలేదు. ఎక్కడైనా ఉన్నాయేమో, ఉన్న ఉదాహరణలు కూడా ఉన్నాయి, కానీ మహిళల్లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు దేవతలే మహిళల్ని పూంతారు ఇదంతా మనం గమనిస్తే గనక ఈ హిస్టీరియాకి కారణమైన మానసిక రుగ్మతలు కూడా మహిళల్లోనే ఎక్కువ ఉంటాయి. మానసిక సమస్యల్లోనే ఎక్కువ ఉంటాయి. అట్లా మన అంటే సమాజంలో పితృస్వామ్యం గురించి మాట్లాడుకోవడం చాలా వేరే చర్చ అవుతుంది, కానీ స్త్రీల మీద హింస వగైరా వగైరా ఇదంతా మాట్లాడుకుంటే వేరే చర్చ అవుతుంది. అయితే ఈ స్వేచ్ఛారాహిత్యం, సాంస్కృతిక భారము, వీటన్నిటితో పాటి సమాజంలో మహిళ స్థానం ఏంటో కూడా ఎప్పటికప్పుడు నిర్దేశిస్తూ ఉంటుంది. ఇది మహిళల స్థానం ఇది అని చెప్తూ ఉంటుంది. ఈ మహిళల స్థానం ఇది మనము అంగీకరిస్తాం కాబట్టి, కుటుంబంలో దీన్ని అంగీకరిస్తారు కాబట్టి, అంటే అట్లా ట్రైన్ అప్ అవుతారు కాబట్టి, చిన్నపిల్లల్లో, అబ్బాయిలలో చిన్నప్పటి నుంచే మహిళలు అంటే ఒకలాంటి తక్కువ భావనతో పెరుగుతారు. ఆ తర్వాత అందుకని ఈ తక్కువ భావనే హింసకు కారణం. స్వేచ్ఛారాహిత్యమే హింసకు కారణం. చాలామంది అంటుంటారు, ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు కాబట్టి అత్యాచారాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయని. తప్పు. అది 100% తప్పు. స్వేచ్ఛ లేకపోవడం, ఇది పూర్తిగా వేరే చర్చ అనుకోండి. ఈ సందర్భం వచ్చినప్పుడు మనం దాని గురించి కూడా మాట్లాడుకుంటాం. అక్కడి నుంచి చూడండి, మామూలుగా సమాజంలో ప్రజల మీద శ్రమదోపిడి ఒకటి అమలవుతూ ఉంటుంది. అట్లాగే సామాజికంగా మనది అంతరాల వ్యవస్థ కాబట్టి, ఈ కులం తక్కువ, ఈ కులం ఎక్కువ, అంటరానితనం దగ్గర నుంచి 1,00,000 రుగ్మతలన్నీ మనకున్నాయి. స్త్రీల మీద లైంగిక దోపిడీ కూడా ఉంటుంది. స్త్రీల మీద లైంగిక దోపిడీ, సాంస్కృతిక దోపిడీ కలిసి మనకి కొన్ని ఆచారాల రూపంలో వ్యక్తమవుతున్నాయి. జోగిని వ్యవస్థ కానీ, జోగిని, బసవిని అని మనం చెప్తూ ఉంటాం. మనం ఊర్లలో ఇప్పటికీ ఉన్నాయి. వెనకబడిన ప్రాంతాలలో, పల్లెటూర్లలో ఇప్పటికీ, కొన్ని పల్లెల్లో ఇప్పటికీ రిపోర్ట్స్ వస్తుంటాయి మనకి అప్పుడప్పుడు. ఇప్పటికీ జోగిని వ్యవస్థ ఉంది. దీనికి ఇది ఎందుకు వచ్చిందంటే సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కోసం ఇది వచ్చింది. ఈ లైంగిక దోపిడీ ఈజీగా వల్నరబుల్గా ఉండేది. ఈజీగా దొరికేది ఎవరు అనంటే కింది కులాల మహిళలు. కాబట్టి ఇది సామాజికంగా, సాంస్కృతికంగా, అట్లాగే మతపరంగా కూడా అన్ని రకాలుగా మహిళలు బలవుతూ ఉంటారు ఇట్లాంటి విశ్వాసాలలో. అదనంగా
అదనంగా సమాజంలో వ్యవస్థలో అదనంగా స్త్రీలకి ఈ పితృస్వామ్యం అనే ఒక అదనపు భారం ఉంది కాబట్టి, లైంగిక దోపిడీ ఉంది కాబట్టి ఇవన్నీ సమాజంలో ఇవన్నీ వీటన్నిటికీ ఆస్కారం కలుగుతుంది. ఇదంతా అందుకని మనం చూడండి, మనము ఒక దురాచారం కానీ ఒక అంధవిశ్వాసం కానీ ఏదైనా సరే సామాజిక వ్యవస్థతో సంబంధం ఉంటుంది. అది సామాజిక అసమానతలతో సంబంధం ఉంటుంది. అది అధికార వ్యవస్థతో సంబంధం ఉంటుంది. అధికార వ్యవస్థతో సంబంధం లేకుండా వ్యవస్థలో 1,00,000 హింసకు సంబంధించినవి, అసమానతలకు ఉండవు. అధికారంతో సంబంధం లేకుండా ఏదీ ఉండదు. దోపిడీకి సంబంధం లేకుండా అధికారం ఉండదు. అధికార అనుకుంటున్నామో మనం మనల్ని పాలించే పాలక వర్గం, పాలకులు అని మనం ఓవరాల్గా మాట్లాడుకుంటున్నామో, ఈ పాలకుల కోసం లేదా పాలక వర్గాల కోసం మనం మామూలుగా మోడీ, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, ఇంకొకరో వీళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు అని అనుకుంటూ ఉంటాం. నేరుగా పరిపాలిస్తున్నది ఈ దేశంలో ఉండే పెట్టుబడిదారీ వర్గం. ఈ దేశంలో ఉండే అంబానీ, అదానీ లాంటి పెట్టుబడిదారీ వర్గము నేరుగా మనల్ని పరిపాలిస్తూ, విశ్వాసాలు, ఏ ఏ మతాన్ని ప్రచారం చేయాలి, ఇవన్నీ చూసుకోవడానికి, వీటన్నిటిని సెటరైట్ చేయడానికి వాళ్ళకి అవసరమైతే బీజేపీ లేదంటే ఇవన్నీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ చేస్తూ ఉంటాయి. ఎంతసేపు అయింది మాట్లాడి? ఎంతసేపు అయింది మనది మొదలయ్యి? 7 కావచ్చింది, నేను ముగిస్తాను. ఇవన్నీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడుస్తూ ఉంటాయి. కాబట్టి మనము ప్రశ్న దగ్గర మొదలయ్యాం కాబట్టి ఈ ప్రశ్న ఎక్కడ అధికారం లేదా అధికార వ్యవస్థ ఇంతకుముందు ఉండేది, యూరోపియన్ కంట్రీస్లోనైతే వెస్టర్న్ కంట్రీస్లోనైతే చర్చ్ రూపంలో అధికారం ఉండేది. చర్చ్ రూపంలో చర్చ్ కంట్రోల్ చేసేది. ఇక్కడ వర్ణ వ్యవస్థ ప్రజల్ని కంట్రోల్ చేసేది. అందుకని చూడండి, ప్రజల పక్షాన మొట్టమొదట మాట్లాడిన వాళ్ళు, ప్రశ్నించిన వాళ్ళు హేతువాదులుగా ముందుకొచ్చారు. భౌతికవాదానికి, ప్రజాస్వామ్యానికి, భౌతికవాదానికి, ప్రజా విప్లవానికి, ప్రజా పోరాటాలకి సంబంధం ఉంటుంది. ముందుగా ప్రజల కోసం, అంటే మనం వర్గ సమాజం గురించి మాట్లాడుకుంటే, పాలక వర్గాలు భావవాదులైతే ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళంతా భౌతికవాదులు. బ్రాహ్మణిజాన్ని, వేదాలను, పురాణాలను, విశ్వాసాలను కాపాడేది పాలక వర్గాలు, ప్రశ్నించేది ఎవరు? ప్రజల పక్షాన ఉన్నవాళ్ళు. భౌతికవాదం, భావవాదం కూడా స్పష్టంగా వర్గాలకు అనుగుణంగా ఉంటుంది. తర్వాత ఇది చాలా ఎన్నో పాయలుగా మారింది అనుకోండి. బ్రాడ్గా మనం హిస్టరీలో చూస్తే కనుక ఇది నడుస్తూ ఉంటుంది. అందుకని భౌతికవాదులుగా ఉన్నవాళ్ళు, హేతువాదులుగా ఉన్నవాళ్ళు విశ్వాసాన్ని ప్రశ్నించినంత మాత్రాన సరిపోదు. సమాజంలో దోపిడీని ప్రశ్నించాలి, నిజంగా ప్రజలకు ఏమవసరము, వీళ్ళు ఏం చేస్తున్నారు, నిజంగా ప్రజలను కూడా ఆలోచింపజేయడానికి మనం ఏం చేయాలి అని అంటే, మనకి ఏది అవసరమో, మనల్ని ఏం ఆలోచించేలాగా చేస్తున్నారు అనేసి ఇట్లా ఆలోచిస్తున్నారు. ఇవి అడగండి ముందు. మారణహోమం సృష్టించి ఆంధ్రప్రదేశ్ అయోధ్యలో ఇంత మారణహోమం కడుతూ ఉన్నారు. దానికి డబ్బులు కూడా శాంక్షన్ చేసినారు. అంత మారణహోమం సృష్టించి అక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత కరోనా ఎందుకు వచ్చింది? రాముడు కాపాడాలి కదా మరి. 84 నుంచి మీరు రథయాత్ర పేరుతో, శిలాన్యాస్ పేరుతో మొత్తంగా భారతదేశ వీధుల వెంట రక్తం పారించినారు కదా. అంత కష్టపడితే రాముడి కోసం
వేల మంది ముస్లింలు చనిపోయినారు, వేల మంది ముస్లింలను చంపారు. అక్కడ అయోధ్య దగ్గర జరిగిన దీంట్లో ఈ కొట్లాటల్లో రామభక్తులు కూడా కొంతమంది చచ్చిపోయారు కదా. ఇంత రక్తం ధారపోసి రామ మందిరానికి పునాదులు గడితే కరోనా ఎందుకు వచ్చింది? ఈ కాబట్టి మన సమస్యలకి రామ మందిరం కడితే సమస్య తీరిపోదు. ఏం చేస్తే సమస్య తీరిపోతుంది? ఏం చేయాలి ప్రభుత్వాలు? అది చెయ్యమని అడగాలి మనం. ఇది ఇక్కడ ఉంది మనకు సమస్య అని మనం చెప్పాలి. ఎవరు మన శత్రువులు? పండ్లు అమ్ముకొని, పూలు అమ్ముకొని, మోటార్ షెడ్లలో పనిచేసే ముస్లింలు మనకు శత్రువులు ఎట్లయితారు? పొట్టకూటికి గడవని నిరుపేద ముస్లిం మనకు శత్రువు ఎట్లయితాడు? ఎవరు శత్రువులు? ఎవరు దోచుకుంటున్నారు? ఇవాళ స్తంభించిపోవడానికి కారణం ఎవరు? అధికారాన్ని ప్రశ్నించకుండా, అధికార వ్యవస్థని ప్రశ్నించకుండా, సామాజిక అంతరాలని ప్రశ్నించకుండా, ప్రజల రోజువారీ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ అడ్రస్ చేస్తూనే మనము విశ్వాసాలని ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. విశ్వాసాలని పీడిత మతాలకి సంబంధించిన వాళ్ళు కూడా, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు, ఒక్కొక్క చోట ఒక్కొక్క మతం మెజారిటీగా ఏది ఉంటుందో, రాజ్యం దేన్నైతే రాజ్య ప్రాపకం ఏ మతం అయితే ఉంటుందో అది మతోన్మాదంగా మారిపోయి, హింసాత్మకంగా మారిపోయి తక్కిన భారతదేశంలో ఎవరు ఏ మతం ఆధిపత్యంలో ఉంది, రాజ్య ప్రాపకం ఏ మతానికి ఉంది, ఎవరి మీద దాడులు చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ప్రశ్నలు వేస్తున్నప్పుడు, సరే అన్ని మూఢత్వాన్ని ప్రచారం చేసేవే, మతాలన్నీ మూఢత్వాన్ని ప్రచారం చేసేవే, విశ్వాసాల మాటున ఒక ఆధిపత్య వ్యవస్థ ఉంటుంది. మసీదులకి ఒక ఆధిపత్య వ్యవస్థ ఉంటుంది, చర్చిలకి ఒక ఆధిపత్య వ్యవస్థ ఉంటుంది. అక్కడ ఏం ప్రచారం చేస్తుంటారు, అక్కడ ఏం మాట్లాడుకుంటూ ఉంటారు, ఏం చర్చలు జరుగుతాయి, పూర్తిగా మనం దాని గురించి కూడా మాట్లాడుకోవచ్చు. అయితే పీడిత మతాలకు సంబంధించిన వాళ్ళైనా, పీడక మతాలకు సంబంధించిన వాళ్ళైనా మొత్తంగా ఎక్కడ ఎటువైపు డ్రైవ్ అవుతున్నారు అనంటే అసలు సమస్యల నుంచి పక్కకు పోతున్నారు. కాబట్టి గుజరాత్లో మారణ హోమం, రాముడి పేరు మీద మారణ హోమం సృష్టిస్తే, మసీదుల్లో కూర్చొని ప్రార్థన చేస్తే సమస్య తీరిపోదు. సిఏఏ ఎన్ఆర్సీ సమయంలో ముస్లింలందరూ బయటకు వచ్చి ధర్నాలు చేయడం మనం చూసాం, ఆందోళనలు చేయడం మనం చూసాం. సమస్యకి ప్రజలు ఉద్యమ బాట పట్టిన ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడుంటుంది అని ఆలోచిస్తే కనీసం ఆ సమస్య వరకు హేతుబద్ధంగా ఆలోచిస్తారు. అట్లా మనము కావచ్చు, ఇంకా సామాజిక కార్యకర్తలు ఎవరైనా కావచ్చు. అందుకనే సామాజిక ఉద్యమాలు, సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు రెండు బొమ్మ బొరుసు వంటివి అని మనం చెప్తాం. రెండిటికి సంబంధించిన ప్రచారం జరగాలి. నిర్దిష్టంగా సమస్యల మీద మనం మాట్లాడాలి, సమస్య మీద మాట్లాడమని చెప్పాలి. సోషల్ మీడియా గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అడ్డం పడుతూ ఉంటారు, మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అడ్డం పడుతూ ఉంటారు. అసలు సమస్య మీద మాట్లాడు, ఇది కదా సమస్య మీద మాట్లాడు. దాని చుట్టూ మనం డ్రైవ్ చేసేలాగా చేయాలి. దీన్ని మూసిపెట్టడానికి పెట్టుబడిదారి మీడియా పనిచేస్తూ ఒక అబద్ధాల ఫ్యాక్టరీ ప్రభుత్వం ఏదైతే సృష్టించిందో, వాట్సాప్ వీటి ఐటీ సెల్ అనే ఒక అబద్ధాల ఫ్యాక్టరీ ఏదైతే వాస్తవాల్ని మూసిపెట్టాలని చూస్తుందో, మభ్యపెట్టాలని చూస్తుందో, కరోనా అట్లా పోతుందా ఇట్లా పోతుందా, చైనా వాడు తీసుకొచ్చాడా, వీడు తీసుకొచ్చాడా, ఈ చర్చ అంతా దీని చుట్టూ అంతా తిరుగుతూ ఉంటుంది కదా. అసలు ఏం చేయాలి, అసలు మీరేం చేస్తున్నారు, అసలు చేయవలసిందేంటి, అసలు మీరు ఏం చేస్తున్నారు అనే సమస్య మనము ప్రశ్నించాలి. వాళ్ళు డ్రైవ్ చేసిన వైపు కొట్టుకొని పోవద్దు. ఆర్థిక అంశాల చుట్టూ,
సామాజిక అంశాల చుట్టూ మన పోరాటాలు ఉండాలి. ఆర్థిక అంశాల చుట్టూ, సామాజిక అంశాల చుట్టూ మన ప్రశ్నలు ఉండాలి. ఇట్లా సాంస్కృతిక, సామాజిక పోరాటాలు కలగలిసి వెళ్తేనే మనకు మన 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 సమాజంలో ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇప్పటికే చాలా అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. మొత్తంగా కోర్టులను కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని వ్యవస్థ, పాలక వ్యవస్థ ఫాసిస్ట్ రూపం ఎట్లా తీసుకుంటుందో దీనికి అనుకూలంగా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. దీనికి సమాధానం ఎక్కడ ఉంటుంది అని అంటే, మనం సమస్యల మీద నిజంగా ప్రజా సమస్యల మీద చర్చలు నడిచేలాగా చేయడం, వాస్తవిక సమస్యల మీద మనం అందరం కదలడంలో ఉంటుంది. దీంతో పాటు అసంబద్ధమైన విషయాలు ఏవైతే తీసుకొని వస్తున్నారో, ఈ అసంబద్ధమైన, అశాస్త్రీయమైన మూఢ విశ్వాసాలకి వ్యతిరేకంగా మనం పోరాటం చేయడంలో ఉంటుంది. కాబట్టి రెండు బొమ్మ బొరుసు. మిత్రులారా, చాలా టైం విన్నారు. నేను చెప్తున్నది చాలా చాలా థ్యాంక్స్. ఏమైనా చర్చించవలసిన విషయాలుంటే క్లుప్తంగా మాట్లాడుకుందాం. హిందూ దేశం అంటున్నారు. హిందూ దేశం అంటారు, డిక్లేర్ చేయమనండి హిందూ దేశం అని. మతాతీతంగా ఉంటుంది రాజ్యాంగము, లేదా రాజ్యం మతాతీతంగా ఉంటుంది అని మన రాజ్యాంగం రాసుకున్నాం కదా. డిక్లేర్ చేయమనండి హిందూ రాజ్యం అని. చూసుకుందాం, అప్పుడు చూసుకుందాం. మనం హిందూ రాజ్యం అని వీళ్ళు అంటున్నారు కదా. సోషలిజం కోసం పోరాటాలు లేదా శ్రామిక వర్గ పోరాటాలు వ్యవస్థలో పెళ్ళుబికినప్పుడు శ్రామిక వర్గ ఆకాంక్షల మేరకు కాన్స్టిట్యూషన్లో సోషలిజం అనే ఒక దాన్ని చేర్చినారు 1972లో. సోషలిస్ట్ వ్యవస్థ దిశగా మనం రాజ్యాంగాన్ని నడిపించాలి అని. మీరు అట్లా మారుస్తారా రాజ్యాంగాన్ని? హిందూ దేశం, ఇది హిందూ దేశము, మేమంతా హిందువులం అనేసి మార్చండి. అప్పుడు మాట్లాడే వరకు మేము ఒప్పుకోము. ఓకే, ఇంకా కాసిం సార్ పరిస్థితి జైల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమీ బాగలేదు. చాలా విషాద స్థితిలో సమాజం ఉంది ఇవాళ. కొన్ని కేసులు, కరోనా పాజిటివ్ కేసులు కూడా మనకి జైళ్ళలో రిపోర్ట్ అవుతున్నాయి. మీకు అందరికీ తెలుసు, ప్రజలకు ఏ పని చేయాలన్నా లాక్డౌన్ ఉంటుంది, లాక్డౌన్ అడ్డం ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం తాను అనుకున్న పనులు చేయడానికి లాక్డౌన్ అడ్డం రాదు. బెయిల్ పిటిషన్లు విచారించడానికి లేదు ఇప్పుడు, కోర్టు సెలవులు. కానీ అరెస్టులు చేయడానికైతే, ఎవరినైనా అరెస్టులు చేయడానికి, తీసుకుపోయి లోపలేయడానికైతే లాక్డౌన్ అడ్డం రాదు. అట్లా ఢిల్లీలో వందలాది మందిని అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెడుతున్నారు. ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుండే, గౌతమ్ నవల్కర్ని కూడా అరెస్ట్ చేసి భీమా కోరేగావ్ కేసులో జైలుకు పంపించిన సన్నివేశం కూడా మనం చూసాం. ఢిల్లీలో సిఏఏకి వ్యతిరేకంగా ఆందోళన నడిపిన వాళ్ళని ఇవాళ అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెడుతున్నారు.
విద్యార్థి నాయకులు ఉన్నారు వాళ్ళలో. ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. మనకి వాళ్ళ పేర్లు కూడా తెలియవు. చాలా మంది పేర్లు కూడా తెలియవు. ఆచూకీ కూడా తెలియకుండా పోయింది. ఇట్లాంటిది ఒకటి నడుస్తూ ఉంది. ఆహ్, ఇది పరిస్థితి. అంటే మనం లీగల్ ఆస్పెక్ట్స్ వరకు మాట్లాడుకుంటే ఇప్పుడు బెయిల్ విచారణలు జరగడం లేదు. కోర్టు సెలవులు అని చెప్పేసి. ఆ తర్వాత ఈ కోవిడ్ నేపథ్యంలో ఖైదీల్ని విడుదల చేయండి అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో, సుప్రీంకోర్టే ఇచ్చింది ఆ మినహాయింపు. అదేంటి అనంటే, విచారణ ఖైదీలు ఎవరైతే ఉన్నారో, ఈ విచారణ ఖైదీల మీద కేసు నడుస్తుంటుంది కదా, ఆ కేసు 7 సంవత్సరాల లోపు శిక్ష విధించే కేసు అయితే వాళ్ళని వదిలేయొచ్చు అనేసి. కానీ వీళ్ళ మీద పెట్టిన చట్ట వ్యతిరేక కాల నిరోధక చట్టము అనే ఒక తీవ్రవాద చట్టం అది. దాని హైయెస్ట్ అంటే maximum శిక్ష దాని కింద యావజ్జీవ కారాగార శిక్ష. కాబట్టి ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారమైన ఆ చిన్న మినహాయింపుని ఉపయోగించుకొని వాళ్ళని విడుదల చేయకుండా అట్లాగే పెట్టారు. ఇప్పుడు ఇప్పుడు స్థితి కూడా మనం చూస్తున్నాం. మనము మాట్లాడడానికి, మనం బయటికి రావడానికి, మనము ఏదైనా చేయడానికి ఆ, లా లాక్డౌను ఇంకా రేపు అసలు లాక్డౌన్ ఎత్తేసినా కూడా మనం రేపు చాలా చూడవలసి వస్తుందేమో. ఇళ్ళకి అడ్డం రావడం లేదు. ఉపయోగించుకుంటుంది. స్టేట్ లాక్డౌన్ని కూడా మనం ఇందాక మతాన్ని ఉపయోగించుకుంటుంది అని మనం మాట్లాడాం కదా. ప్రభుత్వం కూడా ఉపయోగించుకుంటుంది. వైరస్ను ఉపయోగించుకొని లేదా లాక్డౌన్ మతపరమైన క్యాంపెయిన్ ఒకటి చేసింది. ముస్లింలని టార్గెట్ చేయడానికి, ప్రజల్ని విడగొట్టడానికి మతపరమైన క్యాంపెయిన్ ఒకటి చేసింది. రెండోది, ఇష్టానుసారంగా చట్టాలు చేసుకుంటూ పోయింది. ఇప్పుడు ఇవాళ కార్మిక హక్కుల్ని రద్దు చేసే చట్టము రేపు వస్తూ ఉంది. 8 గంటల అవసరమైతే 12 గంటలు కూడా పెట్టుకోవచ్చు. అది యజమానుల ఇష్టము. వాళ్ళే డిసైడ్ చేస్తారు. వాళ్ళకి అడ్డం వచ్చే చట్టాలు ఏవి ఉండవు. ఇంకా కూడా వాళ్ళ ఇష్టం. ఇట్లాంటి చట్టాలు చేయడానికి లాక్డౌన్ ఉపయోగించుకుంటున్నారు. రిజర్వేషన్ చట్టాలు చేయడానికి లాక్డౌన్ ఉపయోగించుకుంటున్నారు. ఆదివాసీలకు వ్యతిరేకంగా చట్టాలు చేయడానికి. మొత్తంగా కోర్టుల్లో తమకు అనుకూలమైన తీర్పులు తెచ్చుకోవడానికి కూడా మన ఈ మొత్తం లాక్డౌన్ చూడండి. లాక్డౌన్ మనకి నిత్యావసరాలకి, రోజువారీ పనులకి, సమాచార వ్యవస్థకి పెద్ద లాక్డౌన్ వచ్చేసింది. ఇప్పుడు ఏవి తెలియటం లేదు, ఏవి రిపోర్ట్ కావడం లేదు. ఇది కూడా నడుస్తూ ఉంది. సో ఈ మొత్తం ఉంది ఇందులో. ఈ మొత్తంగా ఇదంతా ఒక ప్యాకేజ్ అనుకోవచ్చు. ప్యాకేజ్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటుంది. కోవిడ్ రూపంలో వాళ్ళకి ఆ ప్యాకేజ్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పాలక వర్గాలకు ఆ ప్యాకేజ్ వచ్చింది. ఇప్పుడు ఆరోగ్య సేతు అనే ఒక యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ప్రభుత్వం చెప్తుంది కదా, ఆరోగ్య సేతు అని డౌన్లోడ్ చేసుకోండి అనేసి. ఆరోగ్య సేతు ఇప్పుడు ఒకవైపు జూమ్ యాప్ చాలా ఏమంటారు, దానికి సెక్యూర్ కాదు, దానివల్ల చాలా ఇది ప్రాబ్లమ్స్ ఉంటాయని అని వాళ్ళు డేంజరస్ ఆరోగ్య సేతు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోమని మనకు చెప్తున్నారు. టెక్నికల్గా అది సేఫ్ కాదు. రెండోది, మనిషి ప్రతి మూమెంట్ని నిఘా వేసి చూడగల అవకాశం ఇస్తుంది ఆరోగ్య సేతు అప్లికేషన్. ఎవరైనా చూడొచ్చు. హ్యాక్ చేసిన వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. ప్రభుత్వం ఎప్పుడైనా చూడొచ్చు. బ్యాంక్ అకౌంట్స్ దగ్గర నుంచి ఏవి సేఫ్ కాదు, ఏవి సెక్యూర్ కాదు. మొత్తం ప్రజలందరినీ తన గుప్పిట్లో భావజాల పరంగా తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంది, కూడా తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంది స్టేట్. దానికోసం లాక్డౌన్ పీరియడ్ని వాడుకుంటుంది. ఇది మిత్రులారా ఈరోజు అంశం. ఇంకేమైనా
ఓకే. సో ఇక సెలవు తీసుకుందామా? ఎస్. ఈ పూనకాలు అనేవి మగవాళ్ళ మిత్రుడు పాయింట్అవుట్ చేశాడు. అయితే ఎక్కువగా మహిళల్లోనే ఉంటాయి. నేను విన్నాను మగవాళ్ళకు కూడా వస్తుంది అనేసి. కానీ చూసింది దయ్యాలు పునడం, దయ్యాలు మహిళలకే పుంతాయి, దేవుళ్ళు మహిళలకే పుంతారు. ఓకే ఫ్రెండ్స్, సెలవు తీసుకుందాం. ఇక చాలా సేపు ఉన్నారు ఓపిక్గా. మనకి ఒక 3-4 సార్లు ఇంటరప్షన్స్ కూడా జరిగాయి. అయినప్పటికీ చాలా ఓపిక్గా ఉన్నారు. థ్యాంక్ యూ.